we're on the way to 2 hours నుంచి వస్తున్నాము. మా లంచ్ ఇప్పుడు మళ్ళీ బయలుదేరదాం. మళ్ళీ ఒక 2 hours జర్నీ. సో మనం ఈరోజు ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్న ఒక ప్లేసు సోమేశ్వర ఆలయం. అది ఇక్కడి నుంచి ఒక 5 hours ఉంటుంది. సో ఈరోజు బయలుదేరుతున్నాం. ఈరోజుకి టైం వచ్చింది. కొంచెం పోదాం అనుకుంటున్నాం. సో ఆ టెంపుల్ సోమేశ్వర ఆలయం ఒక కొండ మీద ఉంటుంది, యాష్ఫిల్డ్ దగ్గర, ఎన్సీ స్టేట్లో. అది దాని ప్రత్యేకత ఏందో నేను అక్కడికి పోయినాక చెప్తాను. We're on the way to Mount Soma. టూ అవర్స్ నుంచి వస్తున్నాము. కొంచెం హాల్ట్ అనమాట, రెస్ట్ ఏరియాకి వచ్చినాము. 10 minutes. మా లంచ్ వెజ్ పులావ్, గోంగూర చట్నీ విత్ ఆవకాయ. ఇది మా లంచ్ బ్రేక్. సో లంచ్ అయిపోయింది, తినడం అయిపోయింది హాయిగా. ఇప్పుడు మళ్ళీ బయలుదేరదాం. మళ్ళీ ఒక 2 hours జర్నీ. నిద్ర వస్తుంది, మంచి పరకేసింది. కొండలు ఈ చూస్తుంటే ఏదో శ్రీశైలం పోతున్నట్టే ఉంది, ఘాట్ రోడ్. సీనరీ చూడండి, కొండ పైన కేదారేశ్వరుడా. ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్ ప్లస్ వెరీ హెవీ ట్విస్ట్ అండ్ టర్న్స్ తర్వాత ఫైనల్గా మేము సీనరీ చూడొచ్చు. మౌంట్ సోమా. సో లెట్స్ గో. ఫస్ట్ ఇంత చల్ల ఈ సంవత్సరం ఇంత లాంగ్ డ్రైవ్ చేసి వచ్చినాం. ఇంత దూరం, ఇంత 286 miles డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఫైనల్లీ మౌంట్ సోమాకి వచ్చినాం. సో హ్యావ్ ఎ లుక్.
సో అక్కడ ఉంది గుడి. అసలు ఎంత ట్విస్ట్ టర్న్స్, నిజంగా ఘాట్ రోడ్ అని చెప్పాలి. చాలా షార్ప్ టర్న్స్ ఉన్నాయి వచ్చే దారిలో. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి దాదాపుగా 1 degree ఉంది. 1 నీళ్ళు అయితే గడ్డ కట్టుకోపోయినాయి నిజంగా. సో కోల్డ్ చాలా. ప్లస్ గాలి కూడా బాగా వస్తుంది. ఇంకా అంతా పార్కింగ్ లాట అక్కడ పార్క్ చేసినాం మనం ఆండోడిసి. సో ఇది సోమేశ్వర ఆలయం. సోమేశ్వర టెంపుల్ మన యాష్విల్లీలో మౌంటైన్స్ మీద ఉన్న టెంపుల్ ఇది. మా 5 hours జర్నీ చేసి వచ్చినాము. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ని ఒక అమెరికన్ కట్టాడనమాట. అమెరికన్ కట్టి అమెరికన్స్ చేత రన్ చేయబడుతున్న టెంపుల్ ఇది. సో అది దీని ప్రత్యేకత. సో మన హిందూ టెంపుల్ అమెరికాలో, మన హిందూ టెంపుల్ ఇలా ఉండడం అదొక రకమైన అనుభూతి. అది మా అమెరికన్స్ కట్టడం. సో అది చూడటానికి ఈరోజు వచ్చాము. చూడండి, మీకు చూపిస్తాను. ఎక్కడో మారుమూల గుట్టల్లో మన హిందూ టెంపుల్ ఉండడం ఎంత బయట కూడా సీనరీ మాత్రం అద్దరిపోయింది అసలు. టెంపుల్ కొండ మీద ఇట్లా హిల్ స్టేషన్ ఇట్లా టిప్పు మీద ఉంది, కొండ మీద. ఇదే ఇంక టిప్, దీనిపైన ఇంకా లేదు. అవన్నీ చెట్లు ఉన్నాయి హైట్ అంతే. ఇప్పుడు హనుమాన్ పార్క్ వచ్చామంటే అది దగ్గరే ఉంది. ఇంకా అది గుడి నడుచుకుంటా పైకి వచ్చాం. హనుమాన్ పార్క్. ఇంకోటి ఇక్కడ నంది పార్క్ ఉంది, గంగా పార్క్ ఉంది. విల్ ఎక్స్ప్లెయిన్ దేర్. సో దర్శనం మాత్రం ఎక్సలెంట్గా అయింది. స్వామివారి అలంకరణ కానీ, పూజా విధానం కానీ, హారతి, అర్చన ఎక్సలెంట్ బాగుంది. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఉంది లోపల. నందీశ్వరుడు గుడికి ఎదురుగా ఉన్నాడు. పోయే రూట్లో వీళ్ళకి ఆకలి అవుతుందంట, డిన్నర్ కూడా ఇక్కడే చేసేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు మేము యాష్విల్లీ డౌన్ టౌన్కి వచ్చినాం. ఏ నల్లా అక్కడ మొత్తం ట్యాంకర్స్ ఉన్నాయి, బీర్ ఉంటుంది అందులో. సో అవన్నీ ఆల్కహాల్కి సంబంధించిన తన ట్యాంక్స్ అన్ని పెట్టారు. టేబుల్ పైప్ వేసి కనెక్షన్ ఇచ్చారు ఇక్కడ ఆల్కహాల్ కోసం. రియలీ గ్రేట్ వాకింగ్ ఇన్ డౌన్ టౌన్. దేర్ యు గో. మేళా
ఇండియన్ రెస్టారెంట్ బాగుంటుందని అనుకుంటున్నాం. సో లెట్స్ గో అండ్ సీ. ఓ ఫారినర్స్ కూడా వచ్చారు కొంతమంది. ఎంట్రన్స్ చూడొచ్చు ఎంత బాగుందో. డోర్ భలే ఉంది కదా. సో డిన్నర్ అయిపోయింది.